వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్. ఈ ఫిజిక్స్ సంబంధించి ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. అయితే అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక మనకు పబ్లిక్ ఎగ్జామ్స్ డేట్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. 50 మార్క్స్ పేపర్ ఫిజిక్స్. ఈ ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ ఉంటుంది. దీని సబ్జెక్ట్ టైటిల్ వచ్చేసి ఫిజికల్ సైన్స్. ఈ ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది. ఇది 50 మార్క్స్ పేపర్. అయితే ఇక్కడ మెయిన్గా మనకు ఫిజికల్ సైన్స్లో ల్యాబ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ వీడియోలో రేపు పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ల్యాబ్ యాక్టివిటీస్ గురించి చెప్తాను. మొత్తం 2 ల్యాబ్ యాక్టివిటీస్ ఉంటాయి. 2 కూడా ఎస్ఏ క్వశ్చన్స్లో వస్తాయి. ఈ ల్యాబ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎస్ఏ క్వశ్చన్స్గా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అయితే ఇక ఒక డౌట్ ఏంటంటే, చాలామంది ఈ క్వశ్చన్స్ వస్తాయని అడుగుతున్నారు. ఖచ్చితంగా 100% ఈ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. మీరు చేసే ప్రాక్టీస్ని బట్టి, మీరు చదివే విధానాన్ని బట్టి రేపు మీరు ఆన్సర్ చేయగలరు. క్వశ్చన్స్ అయితే వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. సో ఇక ల్యాబ్ యాక్టివిటీస్ని ఒకసారి చూసినట్లయితే మనం ఫస్ట్గా ఓమ్స్ లా, ఇక్కడ ల్యాబ్ యాక్టివిటీ ప్లస్ అది ఏ లెసన్లో ఉంది అనేది కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను. ఇది వచ్చేసి మళ్ళీ చెప్తాను, ఫిజికల్ సైన్స్ 50 మార్క్స్ పేపర్, ల్యాబ్ యాక్టివిటీస్ ఎస్ఏ క్వశ్చన్స్గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి చాప్టర్ నెంబర్ 9 అంటే లెసన్ నెంబర్ 9 ఓమ్స్ లా. నెక్స్ట్ వచ్చేసి స్నెల్స్ లా చాప్టర్ నెంబర్ 3. ఆ తర్వాత లేటరల్ షిఫ్ట్ చాప్టర్ నెంబర్ 3. దీన్ని ఇంకో విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. రిఫ్రాక్షన్ త్రో గ్లాస్ స్లాబ్. ఇవి 3 ముఖ్యమైనటువంటి ల్యాబ్ యాక్టివిటీస్. ఈ 3 తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్ బై యూవీ మెథడ్ చాప్టర్ నెంబర్ 4. ఇంకోసారి ఫైండ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్ బై యూవీ మెథడ్ చాప్టర్ నెంబర్ 4. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్ ప్రిస్మ్ చాప్టర్ నెంబర్ 5. ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్ ప్రిస్మ్ చాప్టర్ నెంబర్ 5. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ లెడ్ షార్ట్స్ అండ్ చాప్టర్ నెంబర్ 4. అంటే ముఖ్యంగా మీరు ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు చాప్టర్ నెంబర్ 9, అలాగే చాప్టర్ నెంబర్ 3, ఆ తర్వాత చాప్టర్ నెంబర్ 4, 5, ఈ మొత్తానికి 4 చాప్టర్ నుంచే ఇవి మనకు ల్యాబ్ యాక్టివిటీస్ అనేవి వస్తున్నాయి. ఇవి రిపీటెడ్గా వచ్చేటటువంటి ల్యాబ్ యాక్టివిటీ. ఇక్కడ నేను మొత్తం కూడా 6 ల్యాబ్ యాక్టివిటీస్ చెప్పా. ఈ 6 ల్యాబ్ యాక్టివిటీస్ నుంచి ఖచ్చితంగా ఎస్ఏ క్వశ్చన్గా 2 ల్యాబ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ 6 ల్యాబ్ యాక్టివిటీస్ నుంచి రేపు పబ్లిక్ ఎగ్జామ్లో 2 ల్యాబ్ యాక్టివిటీస్ యాజ్ ఎస్ఏ క్వశ్చన్స్గా ఉంటాయి. సో ఈ ల్యాబ్ యాక్టివిటీస్ని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎస్ఏ క్వశ్చన్స్కి ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. చాప్టర్ నెంబర్ 9 ఒకటి, చాప్టర్ నెంబర్ 3 ఒకటి, మీకు చాప్టర్ నెంబర్ 4, నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 5. ఈ 4 చాప్టర్లోనే ఉన్నాయి. మొత్తం 6 ఈ ల్యాబ్ యాక్టివిటీస్. ఈ ల్యాబ్ యాక్టివిటీస్ని మీరు తరవుగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ల్యాబ్ యాక్టివిటీస్ నుంచే రేపు ఎగ్జామ్లో వస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. అయితే దీంతో పాటుగా మిగిలినటువంటి సబ్జెక్ట్స్ వీడియోస్ కూడా పర్ డే 2 వీడియోస్ ఇన్షాల్లా పెడతాను. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, మన రాష్ట్రంలో ఈసారి 7,23,000 మంది పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది అందితే వాళ్ళు కూడా మీలాగా మంచి మార్క్స్ తెచ్చుకొని పాస్ అవుతారు. సో కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ యూట్యూబ్ యొక్క ఆల్గారిథం ప్రకారం సెర్చ్లో ముందు వస్తుంది. దానివల్ల మిగిలినటువంటి విద్యార్థులకు కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.